హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ సాధక్ వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో 18th జూన్ 2021 ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవంటే పేజ్ నెంబర్ 6లో ఒక ఆర్టికల్ ఉందన్నమాట. అంటే ఈ ఆర్టికల్ మెయిన్ హెడింగ్ వచ్చేసి మనకు యూఏపీఏ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం 16th జూన్. ఓకేనా. ఈ యాక్ట్ బేస్ చేసుకొని ఎలా ఢిల్లీ పోలీస్ వాళ్ళు మనకు మిస్యూజ్ చేస్తున్నారు, ప్రజెంట్ ఈ ఆర్టికల్ మనకు ఈ జ్యుడిషియల్ సిస్టమ్ ఎలా ఉంది ఇండియన్ సిస్టంలో అనే ఆ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం ఈ ప్రజెంట్ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది మెయిన్ is the government should what we call accept the ISI returnees. Okay, ISIS returnees ఉన్నారు కదా, అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, ఈ వాట్ వి కాల్ ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ అనే వాళ్ళని మన ఇండియా యాక్సెప్ట్ చేయాలా చేయకూడదా? ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ మెయిన్ ఒక ప్రపోజల్ పంపించింది అనమాట. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్లో ఈ ఐఎస్ఐఎస్ ఏజెంట్ వాళ్ళు ఏంటంటే పట్టుబడ్డారనమాట. సో లొంగిపోయారు వీళ్ళని గవర్నమెంట్ ఆఫ్ వాళ్ళు ఏంటంటే ఏ కంట్రీ సిటిజన్ అయితే ఆ కంట్రీకి వెళ్ళిందంటే వాళ్ళు అప్పగించేస్తున్నారు. సో అలాగా మన కంట్రీ నుంచి 4 మెంబర్స్ ఉన్నారనమాట. ఈ 4 మెంబర్స్ని అగ్రీ చేయాలా చేయకూడదా? ఓకే, ఈ 4 మెంబర్స్ని అగ్రీ చేయాలా చేయకూడదు అనిపిస్తే మనకు ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. ఈ ఆర్టికల్ కూడా మనం డిస్కస్ చేసాం 12th జూన్ 2021. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది వాట్ వి కాల్ ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్నాలజీ, ఓకే, ఎస్పెషల్లీ ఇన్ వాట్ వి కాల్ ఇన్ హెల్త్ సెక్టార్లో టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలి. ఓకే, హెల్త్ సెక్టార్లో మనకు టెక్నాలజీ మంచిగా ఉండాలంటే టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎలా మనం సేఫ్ కావచ్చు, ఎస్పెషల్లీ ఇన్ కోవిడ్ సిచ్యుయేషన్. సో ఈ ఆర్టికల్ అది చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఫైనల్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది జూన్ 19 ఇంపార్టెన్స్ ఇన్ అమెరికా. ఇంకా అమెరికాలో ఈ జూన్ 19కి ఎలా ఇంపార్టెన్స్ ఉందో డిస్కస్ చేస్తాం. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ టుడే వీ హ్యావ్. లెట్స్ లుక్ ఇంటూ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్. వెల్కమ్ టు ఐఏఎస్ సాధక్. ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు ఆఫ్ కోర్స్ అబౌట్ ది యూఏపీ అంటే వాట్ వి కాల్ ఇట్ యాస్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఓకే, వాట్ ఈస్ ఇట్? Unlawful Activities Prevention Act. It is very very important, and what we have to do is that in the present situation, the courts are saying, అంటే ఎస్పెషలీ వాట్ వి కాల్ ప్రజెంట్ ఈ కోర్ట్స్ అనే సిస్టమ్ ఎలా ఉంది మన ఇండియా, ఓకేనా. ఇలా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ జరిగినప్పుడు, అంటే మన వాటి వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ జరిగినప్పుడు మన కోర్ట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నాయా లేవా అని చెప్పి మనం డిస్కస్ చేస్తున్నారు. మన ఆథర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. దేర్ ఆర్ 2 types ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ అడ్వైజరియల్ సిస్టమ్ అండ్ ఈక్విస్టేరియల్ సిస్టమ్. Okay, there are 2 types of judicial system. Okay, judicial systems are there 2 types. Okay, what are the adversarial judicial system means here? Judges. Okay, judges are passive in nature, and advocates, okay, lawyers are active in situation. But in equisterial system here judges are active and lawyers are passive. Okay, what is difference between these 2 systems? Okay, in India we follow the adversarial system. Here judges are passive and lawyers are active. Means, for example, if a case, okay, if a case is filed, then we'll have what we call lawyer advocate from the petitioner side and advocate from the defense side, right? So we have judge, of course. Okay, this is the system, right? We have today. Here petitioner, lawyer advocate or a defense advocate, they will fight for the case, of course. What we call in the court, they will fight for the case. And what they will do is that they will investigate the case and they will collect the evidence, and they will prove that they will prove that in the court, whether it is crime or not, whether he is accused or what we call he is a victim or whatever it, they will prove that, right? అంటే మనం ప్రూవ్ చేస్తారు కదా. మనకు ఇక్కడ పిటిషనర్ లాయర్ అనే వ్యక్తి లేదా డిఫెన్స్ లాయర్ వ్యక్తి ఏంటంటే ఇక్కడ మేజర్ యాక్టివ్ రోల్ తీసుకుంటారు. అంటే యాక్టివ్ రోల్ మొత్తం ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, వాళ్ళని మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తారు. ఫైనల్గా ఇట్ విల్ ప్రొడ్యూస్ టు ద జడ్జ్. ఓకే, మనకి ఫైనల్గా ఏంటంటే జడ్జికి ఇస్తే ప్రొవైడ్ చేస్తారు ఇన్ఫర్మేషన్ మొత్తం. దాన్ని బేస్ చేసుకొని జడ్జ్ విల్ think, okay, on the base of the evidence, on the base of witnesses, and on the base of information that is provided by the judge, lawyers, then judge will decide whether it is crime or not, whether he is guilty for that or not. ఓకే, అర్థమవుతుందా? అంటే గిల్టీయా కాదని తీసుకొని ఫైనల్గా మనం ఎవరు డిసైడ్ చేస్తారంటే ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈ జడ్జెస్ అనే వ్యక్తులు మనకి ఏం చేస్తారంటే విల్ వాట్ వి కాల్ గివ్ ద వాట్ వి కాల్ మనకు జడ్జిమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి జడ్జెస్ జస్ట్ ప్యాసివ్ ఫామ్లో ఉంటారు అండ్ జస్ట్ దే లుక్ ఇన్ టు ద యాక్టివిటీస్, దే లుక్ ఇన్ టు ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ గివెన్ బై ది లాయర్స్. బట్ ఇన్ ద equisterial system, the judges are active in nature. Same for example, the France follows this type of system. Okay, here judges is the active part. Okay, of course we have the petitioner side judge, lawyer, and petitioner defense side lawyer. Okay, they will collect the information, of course, like India. But what will happen is that
and judge will ask the defense lawyer and judge will ask the petitioner lawyer to investigate case in this way. Okay, he may suggest some important steps, he may suggest some suggestions, and he may ask the lawyers to get that information. Okay, actively he will engage in the case. Okay, here the judge will actively and engage with the case, and he will ask the lawyers and he will ask the defense, of course if defense are petitioner lawyers, to get the information. Okay, regarding the case he may ask the information. Clear? అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్‌ని జడ్జ్ అనే వ్యక్తి ఏందంటే ఇతను లాయర్స్ ద్వారా అడిగే హక్కు ఉందన్నమాట ఇక్కడ. ఓకే. డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవుతారు కేస్‌లో డైరెక్ట్‌గా. మనకు జడ్జ్ కూడా ఏందంటే జడ్జ్ విల్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ ద కేస్. అర్థమవుతుందా? సో, ఇక్కడ మనకి ఇండిపెండెంట్‌గా మనకేందంటే వాట్ వి కాల్ మనకు వాడి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ మనకు పూర్తిగా ముగ్గురు కూడా ఏందంటే కలిసికట్టుగా వర్క్ చేస్తారు. అండ్ ఫైనల్‌గా దే విల్ ప్రొవైడ్ ది ప్రాపర్ వాట్ కాల్ ఇక్కడ జడ్జ్‌మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఆన్ ద బేస్ ఆఫ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ on the base of all the what we call evidences and witnesses, then finally judgment will be passed. This is the equisterial system. అర్థమవుతుందా? అంటే in India we are following this type of, that is judges are passive in nature and lawyers are active in nature, but in equisterial system judges are active, of course the lawyers also active, but somewhat present దీన్ని కంపేర్ చేస్తే మనకి అడ్వైజరీ సిస్టమ్ కంపేర్ చేస్తే ఈక్వస్టేరియల్ సిస్టంలో మనకు లాయర్స్ అనేవాళ్ళు కొద్దిగా తక్కువ యాక్టివ్‌గా ఉంటారనమాట. సో, సమ్‌వాట్ క్వాజీ ప్యాసివ్‌గా ఉంటారనమాట. సో, దానివల్ల ఏమవుద్దంటే మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కేసులో మనకు పూర్తిగా ముగ్గురు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏందంటే జడ్జ్ కూడా ఇన్వాల్వ్ అయితే ఫైనల్‌గా మనకు రిజల్ట్ అనేది ప్రాపర్‌గా వస్తుందన్నమాట. ఓకే. ఇప్పుడు జడ్జ్ జస్ట్ ఒక పొజిషన్‌లో చూసామనుకోండి, అప్పుడు జడ్జ్‌కి ఆ సినారియో అంటే ఆ కేస్ యొక్క డెప్త్ అర్థం కాదనమాట. ఓకే. అర్థమవుతుందా? ఆ కేస్ యొక్క డెప్త్ అనేది క్లియర్‌గా అతనికి అర్థం కాదు. అట్ ద సేమ్ టైమ్ అన్ని కేసుల్లో అది కూడా ఒక కేసు తీసుకుంటారు. కొన్ని సెన్సిటివ్ కేసెస్ ఉంటాయి. కొన్ని కేసెస్ ఎలా అంటే కొన్ని కేసెస్ విల్ కనెక్ట్ విత్ ది వాట్ వి కాల్ మన హార్ట్‌తో కనెక్ట్ అయ్యే కేసులు ఉంటాయన్నమాట. సో, హీనస్ క్రైమ్స్ ఉంటాయి. ఇలాంటి కేసెస్ ఏందంటే జడ్జెస్ ఒక జడ్జ్ పాయింట్‌లో కాకుండా ఒక విక్టిమ్ పాయింట్‌లో డిస్కస్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ లాయర్స్‌తో వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అయ్యి మనకేందంటే జడ్జ్‌మెంట్స్ కోసం ట్రై చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ప్రాపర్ డెప్త్ అండ్ వాటి సెన్స్ ఆఫ్ ది కేస్ అనేది పట్టుకునే ఛాన్స్ ఉందన్నమాట. సో, ఇక్కడ మనకు ఆథర్ అదే చెప్తున్నాడనమాట. దీస్ 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇండియా ఈస్ ఫాలోయింగ్ దిస్ టైప్ ఆఫ్ సిస్టమ్. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ సిస్టమ్స్ మనకు కేసుని సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే మేబీ సమ్ టైమ్స్ కోర్ట్ మే గివ్ ద రాంగ్ డిసిషన్. అర్థమవుతుంది. కొన్ని టైమ్స్‌లో రాంగ్ డిసిషన్ తీసుకునే ఛాన్స్ ఉందన్నమాట. సో, అందుకని చెప్పేసి మనకి ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ వాట్ వి కాల్ అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్‌లో మనకు కొంతమందిని కావాలని ఢిల్లీ పోలీస్ వాళ్ళు విత్ ద బై షోయింగ్ దిస్ యాక్ట్ అండ్ బై షోయింగ్ దిస్ లా, and they arrested the students. Okay, in the name of the terrorist. Okay, in the name of terrorism, students were arrested. Okay, by violating the principal rights, that is what we call fundamental rights, that is given by the Constitution of India to the citizens. Okay, that is the right to protest. Okay, right to protest basis kon manaku కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్టికల్స్ బేసిస్ కొని మనకు ఈ టెర్రరిజంని యూఏపీని అడ్డం పెట్టుకొని మనకు కొంత స్టూడెంట్స్ అనేవాళ్ళండి మనకు ఢిల్లీ పోలీసు అరెస్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, దేనికోసం అంటే వాట్ వి కాల్ వాళ్ళని సప్రెస్ చేయడం కోసం అని చెప్పేసి. సో, ఇక్కడ మనకు ఆథర్ చెప్తున్నారనమాట, ఇలా యాక్టివ్‌గా జడ్జెస్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు మనకి ఏంటంటే మనకు ప్రాపర్ జడ్జ్‌మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అర్థమవుతుందా? అంటే మనకు ఒక ఆ డెప్త్ అనేది అర్థమవుతుందన్నమాట. ఎందుకు ఇక్కడ మనకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అనే క్లారిటీ మనకు రావాలంటే మనకి ఏంటంటే జడ్జెస్ కూడా కొద్దిగా యాక్టివ్‌గా పార్టిసిపేట్ కావాలి ఇన్వెస్టిగేషన్‌లో. సో, అది మనకు చెప్తున్నారనమాట. సో, దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్, అండ్ వి నీడ్ టు అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది వాట్ ఈస్ దట్ అడ్వైజరియల్ సిస్టమ్ అండ్ ఈక్విస్టేరియల్ సిస్టమ్. Very important for the mind's point of view. Okay, next question, what we call next important topic you have to discuss is that nothing but whether the ISIS returnees should be what we call treated in India. How should they what we call treat in India, అంటే ఎలా ట్రీట్ చేయాలి ఇండియాలో అని చెప్పి అడుగుతున్నారు అన్నమాట అతను. ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ టాపిక్ని మనము 12 జూన్ 2021లో. ఇక్కడ ఐఎస్ఐ రిటర్నీస్, అఫ్ కోర్స్ మనకు ఆల్రెడీ చెప్పాను కదా, అంటే ఐఎస్ఐఎస్ అంటే మీనింగ్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఇరాక్ అండ్ సిరియా. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకు వీళ్ళు ఐఎస్ఐఎస్ సింప్లీ వి కాల్ దెమ్ యాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఓకే, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం క్లియర్గా డీటెయిల్గా. ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో ఉండే వాళ్ళు ఏంటంటే ఎస్పెషల్లీ ఇక్కడ మనకు 2 ప్లేసుల్లో మనకు మూవ్ అయ్యారనమాట. ఒకటి వచ్చేసి మనకు ఇరాక్ అండ్ సిరియా, అండ్ అదర్ ప్లేస్ ఇస్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఆఫ్ఘనిస్తాన్లో చాలా మంది ఐఎస్ఐ ఏజెంట్స్ ఉన్నారు. ఈ ఐఎస్ఐ ఏజెంట్స్లో ఆఫ్ఘనిస్తాన్లో ఉండే వాళ్ళు కొంతమంది రీసెంట్గా మనకు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి లొంగిపోయారనమాట. ఓకే, దాంట్లో చాలా మంది ఉన్నారు, 183 పర్సన్స్ ఉన్నారు. దాంట్లో 4 మెంబర్స్ వచ్చేసి మనకు ఇండియన్ పీపుల్ అనమాట. ఓకే, ఈ 4 పీపుల్ ఇండియన్ పీపుల్. ఈ 4 ఇండియన్ పీపుల్ అంటే ఎస్పెషల్లీ ఈ 4 కూడా ఉమెన్ అనమాట.
ఓకే. ఉమెన్ ఐ మీన్ టెర్రరిస్ట్ అనమాట వీళ్ళు. ఈ నలుగురు కూడా. వీళ్ళ హస్బెండ్స్ అందరూ మనకు ఈ ఐ మీన్ అటాక్స్‌లో చనిపోయారు. ఓకే. ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్ అటాక్స్‌లో చనిపోవడం జరిగిందనమాట. సో, అందుకని చెప్పేసి ఈ 4 మెంబర్స్ లొంగిపోయారు. సేమ్ అట్ ద సేమ్ చాలా వరకు ఇంక వీళ్ళతో పాటు లొంగిపోయారనమాట. సో, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ మీకు ఇన్ఫార్మ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దట్ దీస్ 4 టెర్రరిస్ట్ ఆర్ ఆఫ్ కోర్స్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో, దే ఆర్ హ్యాండ్ ఓవరింగ్ ది ఆఫ్ కోర్స్ దే ఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ దీస్ 4 పర్సన్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పడం జరిగిందనమాట. ఈ 4 మెంబర్స్‌ని గవర్నమెంట్ ఎలా ట్రీట్ చేయాలి? ఓకేనా? మనకు ఒక ఆర్టికల్ ఉందన్నమాట. దట్ ఈస్ ఆర్టికల్ 245. దట్ ఈస్ ఎక్స్టెంట్ ఆఫ్ లాస్ మేడ్ బై ద పార్లమెంట్ అండ్ బై ద లెజిస్లేషన్ ఆఫ్ ది స్టేట్స్. చూడండి ఏంటంటే ఆఫ్ కోర్స్ ఇక్కడ చూడండి మీనింగ్ ఏమంటే ఇక్కడ మనకు ఒక ఏదైనా ఒక లా గాని, ఏదైనా ఒక బిల్ గాని మన గవర్నమెంట్ లేదంటే ఒక స్టేట్ లెజిస్లేచర్ లేదంటే మన పార్లమెంట్ ద్వారా ఏదైనా ఒక బిల్ పాస్ అయిన తర్వాత, ఒక యాక్ట్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఈ యాక్ట్ వచ్చేసి మనకు మీన్ త్రూ అవుట్ ద వరల్డ్, ఓకే, త్రూ అవుట్ ద వరల్డ్ యాక్సెప్ట్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ హూ ఈస్ ఫ్రమ్ ఇండియా గోస్ టు ఆఫ్ కోర్స్ ఇన్ ఎలాగో టూరిజం కోసం లేదా బిజినెస్ యాక్టివిటీ కోసం ఈ వెంట్ టు అదర్ కంట్రీ లైక్ అమెరికా. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సిరియా అనుకోండి. ఓకే, హీ వెంట్ టు సిరియా అండ్ హీ కమిటెడ్ క్రైమ్ ఇన్ సిరియా. ఓకే, సిరియాలో ఒక క్రైమ్ కమిట్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హీ మేడ్ అ డీల్ విత్ డ్రగ్స్ అండ్ హీ మర్డర్. ఓకే, ఏమైనా చేశారనుకోండి, హీనస్ క్రైమ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఏ క్రైమ్. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఏ పర్సన్ హూ ఇస్ ఫ్రమ్ ఇండియా ఇస్ గోస్ టు ఆఫ్ కోర్స్ అమెరికా ఆర్ ఫారెన్ కంట్రీస్ వెళ్ళారనుకోండి, సిరియా కానీ. ఓకేనా, జస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇతని యొక్క వాట్ వి కాల్ మర్డర్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ అడల్టరీ. ఒక అడల్టరీ ఉందనుకోండి, అడల్టరీ ఈస్ నాట్ acceptable in India, right? Adultery is not acceptable in India, but it may acceptable in other countries, right? So if he goes, what we call to other country, if the case is filed in that country, then the treatment and the punishment will be regarding the punishment. What we call procedure of India. Okay, regarding the procedure of India, the punishment will be given to the person. అర్థమవుతుందా? అంటే ఈవెన్ హీఈస్ ఇన్ ద అదర్ కంట్రీ అండ్ హీ విల్ బి ఆస్క్డ్ బై ద కంట్రీ టు రిటర్న్ టు ఇండియా అండ్ ఫైనల్లీ ఇఫ్ విల్ బి పనిష్డ్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే, అంటే మనకు 245 ఏం చెప్తుందంటే ఎనీ లా ఆర్ ఎనీ యాక్ట్ దట్ ఈస్ పాస్డ్ బై ద పార్లమెంట్ ఆర్ బై ద స్టేట్ లెజిస్లేచర్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఎంటైర్ వరల్డ్. ఓకే, వరల్డ్ మొత్తానికి అప్లికబుల్ అవుతుంది అనమాట. ఈవెన్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ ఫారెన్ కంట్రీ, దెన్ if committed any crime in that country, then finally he will be punished according to the constitution of India, of course. ఓకే, ఇది అర్థమవుతుందా? 245 ఆర్టికల్. ద సేమ్ టైం ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నో లా మేడ్ విత్ పార్లమెంట్ షల్ బి డీమ్డ్ టు బి ఇన్వాలిడ్ ఆన్ ద గ్రౌండ్స్ దట్ వుడ్ బి హ్యావ్ ఎక్స్ట్రా టెరిటరియల్ ఆపరేషన్. ఎక్స్ట్రా టెరిటరియల్ ఆపరేషన్ అని చెప్పేసి మనకు వీళ్ళు ఎలాంటి లాని కూడా మనం ఏంటంటే వాటి తగ్గించకూడదు అనమాట. అంటే ప్రతి ఒక్క లా కూడా మనకు ఎక్స్టెన్షన్ ఉంటుంది అనమాట అని చెప్తున్నారనమాట. అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్లో క్రైమ్ చేసినప్పటికీ కూడా ఏంటంటే టెర్రరిజం అనేది అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆపోజిట్. ఓకే, టెర్రరిజం అనేది ఆపోజిట్ కదా. ఈ టెర్రరిజం ఆఫ్ఘనిస్తాన్ చేశారు, మన కంట్రీలో చేయలేదు కదా, ఆఫ్ఘనిస్తాన్ చేశారు కదా, మనకి ఇక్కడ మనం పనిష్మెంట్ ఉండదు కదా అనుకోకూడదు అనమాట. ఎందుకంటే టెర్రరిజం ఈస్ ఆల్వేస్ టెర్రరిజం. ఓకే, అతను వేరే కంట్రీలో పనిష్మెంట్ చేసినా కానీ ఇక్కడ మనకు ఏమన్నా ఒక క్రైమ్ చేసినా కానీ ఏంటంటే పనిష్మెంట్ మన ఇండియాలో తీసుకొని వచ్చిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అక్కడ చెప్తున్నారు 245 ఆర్టికల్ గురించి. సో అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ సెక్షన్ 3. ఓకే, సెక్షన్ 3 కూడా ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 3 కూడా ఉందన్నమాట. ఈ సెక్షన్ 3 కూడా ఏంటంటే సేమ్ మనకి ఇదే ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఓకే, వేరే కంట్రీలో మనకు వాట్ వి కాల్ క్రైమ్ చేసినప్పటికి కూడా ఏంటంటే మన ఇండియాలో వచ్చిన తర్వాత అతనికి ఆ క్రైమ్ సంబంధించినటువంటి పనిష్మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇఫ్ ద కేస్ ఇస్ ఫైల్ ఇన్ దట్ కంట్రీ. ఓకే, ఆ కంట్రీలో కేసు ఫైల్ అయితే తర్వాత ఆ కంట్రీ వచ్చేసి మనకు హ్యాండ్ అవుట్ చేస్తుంది అనమాట. హ్యాండ్ అవుట్ చేసిన తర్వాత ఆ కేసు సంబంధించి ఆ కేసుకి మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుందో అలాంటి పనిష్మెంట్ అతనికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అకౌంట్ సెక్షన్ 3. ఓకే, దెన్ ఫైనల్ వాట్ ఈస్ ద ప్రజెంట్ సినారియో ఏమంటే ఒకవేళ వాళ్ళు ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత మనకి ప్రజెంట్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి మనకు థ్రెట్ టు ఇండియా అని చెప్తున్నారు అనమాట. థ్రెట్ టు ఇండియా అంటే అఫ్ కోర్స్ ఇక్కడ ఏమంటే మీనింగ్. ఓకేనా, ఓకే, అలాగే మనకి ఇండియన్ సెక్యూరిటీ మీన్స్ ఏంటంటే ఒకవేళ తీసుకొచ్చారనుకున్న వాళ్ళు ఇండియాలోకి తీసుకొచ్చిన వెంటనే మనకి ఏమవుతుందంటే కొద్దిగా ప్రాబ్లం అంటే వాళ్ళ మన సొసైటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే మేబీ ఇట్ మే రిజల్ట్ ఇన్ చాలా డిస్ట్రక్షన్గా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో అలాగే చెప్తున్నాను ఈవెన్ ద ఫ్రాన్స్ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ ప్రీవియస్ ఆర్టికల్స్లో మనకు 12th జూన్లో. ఫ్రాన్స్లో ఏంటంటే ఇలా ఎవరైతే రిటర్న్ వచ్చారో ఈ రిటర్న్ వాళ్ళ మీద అంత ఫోకస్ చేయకుండా ఉండడం వల్ల కేసు జరుగుతున్నప్పుడు ఏంటంటే ఒక ప్యారిస్ అటాక్ జరిగిందనమాట. ఓకే, ప్యారిస్ అటాక్ జరిగింది ఫ్రాన్స్లో. ఈ ప్యారిస్ అటాక్లో చాలా మంది చనిపోవడం జరిగిందనమాట. ఈ అటాక్ మేజర్ రీజన్ ఎవరంటే ఫారిన్ రిటర్నీస్. ఓకే, ఐఎస్ఐ రిటర్నీస్ ఉన్నారు కదా, ఈ ఐఎస్ఐ రిటర్నీస్ ఎవరైతే ఉన్నారో ఈ గవర్నమెంట్ వాళ్ళని పూర్తిగా మానిటర్ చేయలేదు, వాళ్ళని ఫ్రీగా వదిలేశారనమాట. సో కేసు జరుగుతుంది ఫ్రాన్స్ కోర్టులో.
సో, జరుగుతున్నప్పుడు ఏందంటే మనకు పారిస్‌లో మనకు ఒకటి అటాక్ చేయడం జరిగిందనమాట. దీనికి కారణం మేజర్ ఎవరంటే ఈ ఐఎస్ఐ రిటర్నీస్ అనమాట. ఓకే. వాళ్ళ మైండ్ మొత్తం కొద్దిగా పొల్యూట్ అయి ఉంటుంది. సో, వాళ్ళ ట్రీట్‌మెంట్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి సో, మనం ఏందంటే గవర్నమెంట్ షుడ్ క్లోజ్‌లీ మానిటర్. ఓకే. చాలా క్లోజ్‌గా మానిటర్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ సింపుల్ ఇక్కడ ఏం చెప్తున్నారు ఆథర్, దే షుడ్ బి సెంట్ టు ది జైల్. ఓకే. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. డిలే కాకుండా ఏందంటే మనకు వచ్చిన వెంటనే మనకు ఇండియాలోకి వచ్చిన వెంటనే దే షుడ్ బి పర్టిక్యులర్ ట్రీటెడ్ అండ్ దే షుడ్ బి సెంట్ ద జైల్. ఓకే. వాళ్ళ సెక్యూరిటీ థ్రెట్‌తో థ్రెట్ కోసం అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్‌కి. సో, అందుకని చెప్పేసి మన గవర్నమెంట్ ఏం చేయాలంటే దే హావ్ టు సెండ్ ఇమ్మీడియేట్‌లీ దీస్ రిటర్నీస్ టు ది జైల్. జైల్‌కి ఖచ్చితంగా తీసుకెళ్లాలనమాట. అట్ ద సేమ్ టైమ్ చిల్డ్రన్ ఉంటారు కదా! ఎవరైతే ఈ రిటర్నీస్ చిల్డ్రన్ ఉంటారు ఆఫ్‌కోర్స్ వీళ్ళందరికీ చిల్డ్రన్స్ ఉన్నారంట. 4 పీపుల్ కూడా 4 మెన్స్ కూడా ఈ చిల్డ్రన్ ఖచ్చితంగా ఏందంటే గవర్నమెంట్ షుడ్ ట్రీట్ దెమ్ ఇన్ వాట్ వి కాల్ మంచి వేలో ట్రీట్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఎందుకంటే మనకు ఈ చిల్డ్రన్‌కి ఈ కేసులకి సంబంధించి ఎలాంటి వాట్ వి కాల్ సంబంధం లేదు కదా! సో, ఇక్కడ ఏందంటే గవర్నమెంట్ ఖచ్చితంగా పిల్లలని ఖచ్చితంగా ట్రీట్ చేయాలనమాట. మంచిగా ట్రీట్ చేయాలి. హెల్తీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఎందుకంటే మనకు వాళ్ళ పేరెంట్స్ చనిపోయారనమాట. ఫాదర్ చనిపోయారు. ఇక్కడ మదర్ కూడా జైలుకి వెళ్తోంది. సో, ఈ చిల్డ్రన్‌కి ఉంటే గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర అప్పగించాలి. లేదంటే రిలేటివ్స్ అప్పగించాలి. ఒకవేళ ఎవరు లేకుండా ఉంటే గవర్నమెంట్ టేక్ కేర్ చేసుకోవాలన్నమాట. సో, అది ఇక్కడ మనకు ఆథర్ చెప్తున్నారన్నమాట. చిల్డ్రన్‌కి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి చిల్డ్రన్ షుడ్ బి ట్రీటెడ్ వెల్ అని చెప్పేసి. ఓకే. వాళ్ళకి ఎడ్యుకేషన్ హెల్త్ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. మంచి ప్రాపర్ హెల్త్ అండ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్‌కోర్స్ ఎందుకంటే మనం ఫర్దర్‌గా వీళ్ళు ఇలాగ వదిలేసామనుకోండి ఎలాంటి లేకుండా అప్పుడు ఫైనల్‌గా ఏమవుతుందంటే ఈ చిల్డ్రన్ అనేవాళ్ళు ఏందంటే దే మే బికమ్ ఐఎస్ఐ ఏజెంట్స్ ఇన్ ఫ్యూచర్. ఓకే. ఫ్యూచర్‌లో వాళ్ళు ఐఎస్ఐ ఏజెంట్స్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో, అందుకని చెప్పి మనకు ఆథర్ ఏం చెప్తున్నారంటే సో, దీస్ చిల్డ్రన్ షుడ్ బి ట్రీటెడ్ వెల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ ఇంటర్నేషనల్ కన్వెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ మన సైని కాబట్టి సో వీ షుడ్ వాట్ వి కాల్ ప్రెజెంట్ చిల్డ్రన్స్ బేస్ చేసుకొని ఇక్కడ మనకు వీళ్ళకి ప్రాపర్ ఎవిడెన్స్ అంటే ప్రాపర్ సివిల్ రైట్స్ అని ప్రొవైడ్ చేయాలి. నాట్ ఓన్లీ దీస్ పర్సన్స్ బట్ ఎవరైతే సరెండర్ అయ్యారో వీళ్ళకి కూడా మనకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి. అట్ ద సేమ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందన్నమాట. మనకు ప్రాపర్‌గా వాళ్ళు ఎవిడెన్స్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ప్రాపర్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఈ కన్వెన్షన్ బేస్ చేసుకొని మనకు చిల్డ్రన్ కూడా వాట్ వి కాల్ మనకు ప్రాపర్‌గా వాళ్ళకి అవసరమైన నీడ్స్‌ని ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారన్నమాట. ఓకే. దిస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ ఇంపార్టెంట్ హెల్త్ సెక్టర్. ద సేమ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ హెల్త్ సెక్టర్. టెక్నాలజీ ఎలా హెల్త్ సెక్టర్‌లో యూజ్ చేసుకోవాలని చెప్తున్నారన్నమాట. మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఆర్ యూజింగ్ టెక్నాలజీ. ఓకే. ఇన్ దిస్ ప్రెజెంట్ కోవిడ్ సిట్యుయేషన్. ప్రెజెంట్ కోవిడ్ సిట్యుయేషన్‌లో చాలా కంట్రీస్ ఏందంటే దే ఆర్ ట్రైయింగ్ టు యూజ్ దేర్ టెక్నాలజీ. ఓకే. అటానమస్ సిస్టమ్ ఇన్ హెల్త్ కేర్. అటానమస్ సిస్టమ్ మీన్స్ వి హావ్ వాట్ వి కాల్ ఇండిపెండెంట్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ రోబోట్స్. ఓకే. రోబోట్స్ కావచ్చు లేదంటే మనకు మన ఏఐ టెక్నాలజీ. సింపుల్లీ వి కాల్ దిస్ autonomous systems as AI technology. Okay, artificial intelligence. Okay, this artificial intelligence will help in determining the cases and determine the what we call health issues regarding this. But well, especially in COVID situation, the health workers closely monitor the patient. Then finally, the health sector. Health patients. What we call health workers will may affected by this virus, right? ఓకే. ఎప్పుడైతే మనకు ఈ హెల్త్ వర్కర్స్ ఉన్నారో వీళ్ళు డైరెక్ట్‌గా కోవిడ్ పేషెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఏమవుతుందంటే వాళ్ళకి కూడా ఏందంటే ఈ కోవిడ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో, ఇలా కాకుండా ఉండాలంటే ఏందంటే మనం వి హావ్ టు ఫాలో ది అటానమస్ సిస్టమ్స్ ఇన్ ది హెల్త్ సెక్టర్ అట్ ది సేమ్ టైమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే మనకు 5G మానిటర్ టెంపరేచర్ మెజర్‌మెంట్ డివైసెస్. 5G మానిటర్ మనకి ప్రెజెంట్ ఇక్కడ చైనా వాళ్ళు ఏందంటే దే ఆర్ యూజింగ్ దీస్ టెక్నిక్స్. దే ఆర్ యూజింగ్ రోబోట్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ వెదర్ ద పర్సన్ హ్యావింగ్ ద ఫీవర్ ఆర్ నాట్. ఓకే. పర్సన్‌కి ఫీవర్ ఉందా లేదా చెక్ చేయడం కోసం అని చెప్పేసి మనకు ఈ చైనాలో ఇన్ చైనా ది 5G పవర్ టెంపరేచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. రోబోట్స్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఇట్ విల్ చెక్ ద టెంపరేచర్ ఆఫ్ ది పేషెంట్ అండ్ ఇట్ విల్ చెక్ ది బీపీ అండ్ షుగర్ ఆఫ్ కోర్స్ ద పేషెంట్ అండ్ ఫైనల్లీ ది రిపోర్ట్ విల్ బి ప్రొవైడెడ్ టు ది డాక్టర్. ఓకే. డైరెక్ట్ డాక్టర్‌కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీనివల్ల మనకేమవుతుంది డెత్ రేట్స్ తగ్గిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే. రోబోట్స్ మెజర్ ద హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ త్రూ ద స్మార్ట్ బ్రాస్లెట్స్ అండ్ రింగ్స్. ఓకే. రింగ్స్ అలాంటి బ్రాస్లెట్స్ కొన్ని ఉన్నాయి స్మార్ట్ రింగ్స్. ఇలాంటి ద్వారా ఏందంటే మనకు ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఎప్పటికప్పుడు డాక్టర్స్‌కి అందుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ హార్ట్ లెవెల్ తగ్గినా గానీ, లేదా బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ తగ్గినా గానీ, దీనివల్ల ఏమవుతుందన్నమాట డైరెక్ట్‌గా మనకు ఈ డాక్టర్‌కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది మొబైల్‌కి. సో, దానివల్ల ఏమైతే డాక్టర్ ఇమ్మీడియేట్‌గా పేషెంట్‌కి దగ్గరికి వెళ్తారు. తర్వాత అతను ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, దీనివల్ల ఏమవుతుందంటే వాట్ ద వర్ వ మన్ మనకు డాక్టర్‌కి కాంటాక్ట్ తగ్గిపోతుందన్నమాట. హెల్త్ వర్కర్స్‌కి, ఈ పేషెంట్‌కి మధ్య కాంటాక్ట్ తగ్గిపోతుంది. దీనివల్ల హెల్త్ వర్కర్స్ డెత్స్ రేట్ తగ్గే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో, అదే చెప్తున్నది ఇక్కడ.
సో, ఇక్కడ మనకు ఈజీగా వర్క్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే మనకు 5G వాటిపై టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి ఇన్ ద ప్రెజెంట్ సిట్యుయేషన్ చెప్తున్నారనమాట. ఓకేనా? అట్ ద సేమ్ టైమ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇక బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. బ్లాక్ చైన్ టెక్నాలజీ మనది మెడికల్ ఫీల్డ్‌లో యూజ్ చేసుకోవచ్చు బాగా. అంటే మెడిసిన్స్ అందించడంలో కానీ, ఏదైనా మనకు వాట్ వి కాల్ ఎలాగైతే మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంలో గాని, ఓకే. ఈ ఒక ఇన్ఫర్మేషన్ ఎవరైతే కోవిడ్ పేషెంట్స్ ఉన్నారో, వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పాస్ చేయడం కోసం కూడా మనకి ఏదైనా ఇంపార్టెంట్‌గా యూజ్ చేయాలనమాట. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దట్ ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్. ఓకే. ఇంటర్నెట్స్ ఆఫ్ మెడికల్ థింగ్స్ మీన్స్ హియర్ అండ్ నథింగ్ బట్ సింపుల్‌గా వి హావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ కదా! డిఫరెంట్ టెక్నాలజీస్ లైక్ మనకు ఈ బ్రాస్లెట్స్ కావచ్చు, ఆఫ్‌కోర్స్ మనకు వాట్ వి కాల్ స్మార్ట్ బ్యాండ్స్ కావచ్చు, వాచెస్ కావచ్చు. ఇవన్నీ కూడా ఏందంటే మనకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూసినట్టయితే న్యూస్‌లో చూస్తుంటాం మనము. ఈ యాపిల్ వాచ్ కావచ్చు, లేదంటే కొన్ని వాచెస్ అనేటివి మనకు పర్సన్ యొక్క చాలా వరకు మనకు ప్రాణాలు కాపాడుతున్నాయన్నమాట. లైక్ మనకు ఈ వాచెస్ అనేవి డైరెక్ట్‌గా మనకు డాక్టర్ ఒక అప్లికేషన్‌తో లింక్ అయ్యి ఉంటాయి. ఈ అప్లికేషన్‌లో ఏందంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్‌కి బ్లడ్ తగ్గినా గాని, ఈ పేషెంట్‌కి హార్ట్ అటాక్ వచ్చినా గాని, అప్పుడు ఏమవుతుందంటే ఫాస్ట్‌గా మన ఇన్ఫర్మేషన్ ఎవరికి రీచ్ అవుతుందంటే, ఈ డాక్టర్ రీచ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ డాక్టర్ ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవుతారు. సో, ఈ అంబులెన్స్ పంపించడం గాని, ఒక ఈవెన్ ఇంట్లో ఎవరు లేకున్నా గాని ఏందంటే మనకు డాక్టర్ ఇమ్మీడియేట్‌గా అంబులెన్స్ పంపించడం గాని, లేదా డాక్టర్ డైరెక్ట్‌గా రావడం కానీ, దీనివల్ల ఏమవుతుందంటే ఆ పేషెంట్ యొక్క వాట్ వి కాల్ ప్రెజెంట్ మన హెల్త్ స్టేటస్ మంచిగా మెరుగయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో, ఇక్కడ మనకి దీనివల్ల అంటే ఇలా ఇంటర్నెట్ యూజ్ చేసుకొని మనకు ఈ యొక్క లైక్ బ్యాండ్స్ కావచ్చు, వాచెస్ కావచ్చు, రింగ్స్ కావచ్చు, బ్రాస్లెట్స్ కావచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇన్ఫర్మేషన్ ఈజీగా పాస్ చేయొచ్చన్నమాట. అర్థమవుతుందా? దీనివల్ల ఈజీగా పాస్ చేయడం వల్ల ఏమవుతుంది ఫైనల్‌గా మనకు ఈ ఈ డెత్ రేట్స్ చాలా తగ్గే ఛాన్స్ ఉంది. అట్ ది సేమ్ టైమ్ దీని వలన మనకు ఈ డాక్టర్స్ కూడా మనకు అవైలబిలిటీ తక్కువున్నా గాని ఏందంటే మనకు డాక్టర్ చాలా మందిని కవర్ చేయొచ్చన్నమాట. ఓకేనా? అలాగే మనకి ఫైనల్ ఇంకోటి చెప్తున్న ఆథర్ ఏంటంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్. ఓకే. యూనివర్సల్ హెల్త్ కవరేజ్. ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంటే మనకు ప్రతి ఒక్కరు కూడా ఏందంటే మనకు ఈ హెల్త్ కవరేజ్‌లో మనకు ఈ యొక్క వాట్ వి కాల్ ప్రెజెంట్ సిస్టమ్ ఉన్నటువంటి న్యూ టెక్నాలజీని ప్రొవైడ్ చేయాలి. ఓకే. మనకు గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తుంది గానీ, బట్ ఏందంటే ఇలాంటి టెక్నాలజీలో సంబంధించి సబ్సిడీస్ ఇవ్వడం లేదు. సో, ఇలాంటి వాటికి కూడా మనకు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ సెక్టార్ కిందకి ఈ టెక్నాలజీ వాటి అడ్వాంటేజ్ కూడా తీసుకురావాలని చెప్తున్నారనమాట. ఓకే. దెన్ ఫైనల్లీ ఈ సెయింగ్ దట్ యూజింగ్ ద లోకల్ నాలెడ్జ్. ఓకే. లోకల్ నాలెడ్జ్ యూజ్ చేసుకొని ప్రెజెంట్ మనకు ఈ ఇంటర్నెట్ కానీ లేదంటే మనకు ఈ స్మార్ట్ టెక్నాలజీ అనేది మనకు అంత ప్రాపర్‌గా ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ మనకు యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు వాట్ వి కాల్ ఈ లోకల్ నాలెడ్జ్ యూజ్ చేసుకుంటే మనకు ఫైనల్‌గా మనకు చాలా బెనిఫిట్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో, ఇక్కడ మనకు అదే చెప్తున్నానన్నమాట. లిటరేట్ చేయాలి లోకల్ పీపుల్‌ని అబౌట్ ద టెక్నాలజీ, అబౌట్ ద ఇంటర్నెట్. సో, దానివల్ల ఏమవుతుందంటే మనకు ఫైనల్‌గా మనకు తక్కువ మంది డాక్టర్స్ ఉన్నా కానీ మనకేందంటే తక్కువ మంది డాక్టర్స్ ఎక్కువ మంది పేషెంట్స్ కవర్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? దెన్ ఫైనల్లీ ఈస్ అబౌట్ ఎక్స్‌ప్లెయినింగ్ అబౌట్ ఛాలెంజెస్. ఆఫ్‌కోర్స్ చాలా ఛాలెంజెస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవర్ కట్ ఉందనుకోండి. అప్పుడు మన టెక్నాలజీ అంత ప్రాపర్‌గా వర్క్ అయ్యే ఛాన్స్ లేకపోవచ్చు. సో, అప్పుడు ఏమవుద్దంటే మనకి పేషెంట్ ఒక ఇన్ఫర్మేషన్ మన డాక్టర్‌కి రీచ్ కాకపోవచ్చు. సో, అప్పుడు ఫైనల్‌గా ఏమవుతుందంటే పేషెంట్ చనిపోయే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ లిటరసీ తక్కువ ఉందన్నమాట. అంటే మనకి నాలెడ్జ్ తక్కువ, స్కిల్ తక్కువ ఉంటుంది. రూరల్ ఏరియాస్ ఎస్పెషల్లీ. ఈ రూరల్ ఏరియాస్‌లో కూడా పీపుల్‌కి అంత అవేర్‌నెస్ క్రియేట్ చేయించాలి అబౌట్ ద టెక్నాలజీ. అట్ ద సేమ్ టైమ్ మనకు ఈ లూప్ హోల్స్ అన్నమాట. కొన్ని కొన్ని సార్లు ఈ టెక్నాలజీ వర్క్ కావచ్చు, వర్క్ కాకపోవచ్చు. ఓకే. ఇప్పుడు మనకు రిపేర్ అయిన తర్వాత ఏందంటే మనకు ఒక డాక్టర్ మనకి సూపర్విజన్ తగ్గిపోయినా గానీ ఏమవుతుందంటే మనకు ఫైనల్లీ ఇక పేషెంట్ డెత్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అంటే మనకు టెక్నాలజీ ప్రాపర్‌గా వర్క్ కావచ్చు. కొన్ని సార్లు వర్క్ కాకపోవచ్చన్నమాట. సో, రిపేర్ అయిన తర్వాత ఏమవుద్దంటే మనకు ఈ టెక్నాలజీలో ఒక లూప్ హోల్స్ ఉండే ఛాన్స్ ఉంది. అదే ఫైనల్‌గా వచ్చేసి మనకు ఇట్ రిక్వైర్స్ వెరీ హై అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. చాలా ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ కావాల్సొస్తుంది. అంటే లైక్ మనకు హాస్పిటల్స్‌ని మొత్తం టెక్నాలజీగా మార్చేయాలంటే ఒక హాస్పిటల్ మొత్తాన్ని ఇట్ రిక్వైర్స్ వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్. చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ ఖర్చవుతుందన్నమాట. సో, ఈ గవర్నమెంట్ ప్రెజెంట్ బర్డెన్ అవుతుందా లేదా అని చెప్పి చూడాలన్నమాట. భరిస్తుందా లేదా? ఎందుకంటే మనకు ఆల్రెడీ మనం ప్రెజెంట్ డిస్కస్ చేసాం. నియర్లీ 1.9% ఓకే. 1.9% మాత్రం మన జీడీపీలో మన గవర్నమెంట్ వచ్చేసి మనకు ఈ హెల్త్ సెక్టర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉంది. సో, ఇలా టెక్నాలజీ మొత్తం మార్చాలంటే ఇట్ రిక్వైర్స్ ఆల్మోస్ట్ 10%. ఓకే. ఇట్ రిక్వైర్స్ ఆల్మోస్ట్ 10% ఆఫ్ జీడీపీ. జీడీపీలో 10% మొత్తం దీనికే మనకు కావాల్సి ఉంటుందన్నమాట. సో, గవర్నమెంట్ ఎలా డిస్కస్ చేస్తుందో చూడాలన్నమాట. బట్ ఆథర్ సజెస్టింగ్ ది టెక్నాలజీ షుడ్ బి యూజ్డ్, షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ వాట్ వి కాల్ డిక్రీజింగ్ ఇన్ రెడ్యూసింగ్ ద డెత్స్ రేట్. ఓకే. డెత్ రేట్స్ తగ్గించడం కోసం అని చెప్పేసి మనకు ఇక్కడ ప్రెజెంట్ టెక్నాలజీ యూజ్ చేయాలని చెప్తున్నారన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు అబౌట్ ది జూన్ వాట్ వి కాల్ ఆహ్, జూన్ 10థ్. జూన్ 10థ్ అనేది నథింగ్ బట్ జూన్ 19థ్ అనమాట. ఇక్కడ మనకు జూన్ 10థ్ అంటే ఈ జూన్ 19థ్ ఇంపార్టెన్స్ ఏమంటే ఆఫ్‌కోర్స్ ఈ జూన్ 19థ్ డేనో ఏమైందనమాట
మనకు ఈ స్లేవరీ తగ్గించేస్తారనమాట పూర్తిగా. అండ్ ఫ్రీడమ్ ఇచ్చేసారు. అంటే బ్లాక్ మెన్‌కి ఎస్పెషల్లీ ఈ బ్లాక్ మెన్ ఉన్నారు కదా! బ్లాక్ మెన్‌కి అండ్ వైట్ మెన్‌కి డిఫరెన్సెస్, క్లాషెస్ ఉన్నాయి కదా! డిస్క్రిమినేషన్, ఈ స్లేవరీ అండ్ ఆఫ్ కోర్స్ ఈ రేషియల్ డిస్క్రిమినేషన్, ఈ టాపిక్స్ అన్నిటికి ఈ మీన్ వాట్ వి కాల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా సొల్యూషన్ వచ్చింది ఎప్పుడంటే మనకు ఇన్ ద డే వాట్ జూన్ 19th అండ్ 1865 జూన్ 1865 అండ్ స్లేవ్ బ్లాక్స్ కూడా ఏంటంటే మనకు ఫ్రీడమ్ వచ్చిందనమాట. సో ఎవ్రీ ఇయర్ ఈ జూన్ 19th మనం సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఎందుకోసం అంటే యాంటీ స్లేవరీ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క మెయిన్ సైన్ చేసిన వాళ్ళు ఆఫ్ కోర్స్ మనకు ఎవరంటే మనకు నథింగ్ బట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అబ్రహం లింకన్. అబ్రహం లింకన్ వచ్చేసి మనకు ఈ యొక్క సైన్ చేయడం జరిగింది అనమాట. ఫైనల్గా మన ప్రజెంట్ చాలా వరకు మనకు కమమరేట్ చేసుకునే దానికోసం కమరెన్స్ డే జరుగుతుందన్నమాట. ఫెడరల్ హాలిడే అండ్ ఎండ్ ఆఫ్ ది కమమరేటింగ్ ద ఎండ్ ఆఫ్ ఓకే గుర్తు చేసుకోవడం కోసం వచ్చేసి ప్రతి ఇయర్ మనకు 19th జూన్ వచ్చేసి మనకు వాట్ వి కాల్ ఇక్కడ ప్రజెంట్ మనకు ఇక్కడ మనకు ఈ అమెరికాలో మనకు జూన్ 19th జూన్ డేగా మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, మనకి ఇది గుర్తుంచుకోవాలి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జూన్ డే అంటే మనకి ఏంటంటే ఇట్ ఈస్ అ డే దట్ ఈస్ సెలబ్రేట్ ఇన్ యూఎస్ఏ ఆన్ కమ్యూనిమేటింగ్ ది ఎండ్ ఆఫ్ స్లేవరీ అండ్ ఎండ్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ ఇన్ అమెరికా. Okay, this is important. Today, these are the important topics in today Hindu editorial, and tomorrow we'll discuss some more topics. Okay, thanks for watching. Subscribe to our channel and give motivation. And we'll make చాలా వీడియోస్ ఇలా మరిన్ని వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.